హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిలాల్టీచర్ ఛానల్. క్రెడిట్ కార్డ్ లేని వారి కోసం అమెజాన్ వెబ్సైట్ పే లేటర్ అనే ఆప్షన్ చాలా రోజుల నుండి అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెజాన్ పే లేటర్ ఈ ఆప్షన్తో మనం అమెజాన్ వెబ్సైట్లో దాదాపు 20,000 రూపాయల వరకు షాపింగ్ చేయవచ్చు. షాపింగ్ చేసిన వెంటనే డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాతి నెలలో షాపింగ్ చేసిన వస్తువులకు డబ్బు పే చేయవచ్చు. ఇన్స్టాల్మెంట్లో అమెజాన్లో వస్తువులు తీసుకోవాలనుకున్న వారికి ఈ అమెజాన్ పే లేటర్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. వడ్డీ లేకుండా 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల్లో మనం తీసుకున్న వస్తువులకు డబ్బు పే చేయవచ్చు. కనిపించని ఛార్జెస్ కానీ జాయినింగ్ ఫీజు కానీ ఉండవు. డియర్ ఫ్రెండ్స్, ఈ అమెజాన్ పే లేటర్ ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల 16వ తేదీ నుండి తర్వాతి నెల 15వ తేదీ వరకు బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. అంటే ఈ నెల 16 నుండి వచ్చే నెల 15 వరకు మనం అమెజాన్ పే లేటర్ ద్వారా కొన్న వస్తువులకు బిల్ వస్తుంది. 15వ తేదీ వరకు మనం కొన్న వస్తువులకు తర్వాతి నెల 5వ తేదీలోపు డబ్బు పే చేయాల్సి ఉంటుంది. ఒకేసారి పే చేయాలనుకున్నా లేదా ఈఎంఐ రూపంలో డబ్బు పే చేయాలన్నా ఈ తేదీలు గుర్తుపెట్టుకోవాలి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. క్రెడిట్ కార్డ్ మరియు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మన బిల్ చెల్లించలేము. ప్రతి నెల 5వ తేదీలోపు మనం ముందుగానే డబ్బు పే చేసినా ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇక చివరి కండిషన్ ఏమిటంటే కస్టమర్ని బట్టి అమెజాన్ పే లేటర్ ఆప్షన్ మనకు ఇవ్వడం అమెజాన్ ఇష్టం. అందరికీ ఈ ఆప్షన్ అనేది బహుశా ఇవ్వకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్ పే లేటర్ ఆప్షన్ ఎలా ఉపయోగించుకోవాలో ఇక తెలుసుకుందాం. అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి. అమెజాన్ పే టచ్ చేయాలి. పైన కనబడే అమెజాన్ పే లేటర్ ఆప్షన్ టచ్ చేయాలి. ఇప్పుడు వచ్చే పేజ్లో సైన్ అప్ ఇన్ 60 సెకండ్స్ ఆప్షన్ని టచ్ చేయాలి. మన కేవైసీ ప్రిఫరెన్స్ కోసం మన ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ విఐడి అంటే ఆధార్ విర్చువల్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కంటిన్యూ టచ్ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ జరిగి మనకు ఎంతవరకు అమెజాన్ పే లేటర్ లిమిట్ వర్తిస్తుందో చూపిస్తుంది. దీని తర్వాత ప్రతి నెల ఆటోమేటిక్గా మన బిల్లింగ్ అమౌంట్ కట్ అవ్వడానికి మన డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆధార్తో పాటు పాన్ కార్డ్ కూడా కొంతమందికి అడగడం జరుగుతూ ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, అమెజాన్ యాప్లో వెళ్ళి మీకు అమెజాన్ పే లేటర్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకుని అవసరమైన వారు దీనిని వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.